హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది డైలీ వ్లాగ్ అనమాట, మార్నింగ్ రొటీన్. సో నాకు మార్నింగ్ షిఫ్ట్, మార్నింగ్ డే ఇలా స్టార్ట్ అవుతుంది అనమాట. సో మార్నింగ్ 8:30 వరకు అంతా ఫుల్ హడావిడిగా ఉంటుంది. వేద్ వెళ్ళే వరకు, స్కూల్కి వెళ్ళే వరకు. తర్వాత మెల్లిగా దేవుడికి చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా అప్పుడు వర్క్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తా. అప్పటి వరకు కిచెన్లోకి, బెడ్రూమ్లోకి వర్క్ కోసం తిరుగుతూనే ఉండాల్సి వస్తుంది. సో ఆ రోజు, దాని ముందు రోజు ఇడ్లీకి వేసి ఉండే, సో అది కొంచెం ఉంటే వేదికి బ్రేక్ఫాస్ట్ లాగా ఇడ్లీ పెడదామని పెడుతున్నాను. నైట్ ఏమో పెసరట్టుకు నానబెట్టాను, అది బాక్స్లోకి పెట్టి ఇడ్లీ తినడానికి పెడదామనుకున్నాను. సో ఇడ్లీ పెట్టేసి అప్పటికి టొమాటో చారు అవుతుంది. సో సైమిల్టేనియస్గా వంట కూడా చేసేస్తాను వేద్ వెళ్ళే వరకే. మళ్ళీ మెయిడ్ వచ్చి క్లీనింగ్ అప్పుడు వర్క్ మొత్తం అయిపోతే నీట్గా ఉంటుందని అటు వర్క్, ఇటు వేదిని రెడీ చేయడము, కుకింగ్, ఇవన్నీ సైమిల్టేనియస్గా అవుతూనే ఉంటాయి అన్నమాట 8:30 వరకు. సో ఇంకా నేను ఇడ్లీ పెట్టేసి టమాటో రసం అయిపోయే వరకు చట్నీ చేసేసి ఇంకా వేడిని లేపడం స్టార్ట్ చేశాను. నేను యాక్చువల్గా ఏం చేస్తా అంటే, మార్నింగ్ షిఫ్ట్ ఉంటే మార్నింగ్ 6కి స్టార్ట్ అవుతుంది షిఫ్ట్. నైట్ ఆల్మోస్ట్ అన్ని వెజిటేబుల్స్ కట్ చేసుకొని ఏం చేయాలి, ఇది ఇప్పుడు టమాటో రసం చేయాలంటే ఒక బౌల్లో టమాటోస్ ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకోవడము. ఈరోజు క్యాప్సికమ్ మసాలా చేస్తున్నాను అనమాట. క్యాప్సికమ్ మసాలాకి క్యాప్సికమ్ కట్ చేసి పెట్టుకోవడము, దానికి ఎన్ని టమాటోస్, దీనికి ఎన్ని టమాటోస్ అన్నీ సపరేట్గా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట, ఈజీ అవుతుందని. సో ఇలా కట్ చేసుకొని దీంట్లోనే టమాటోస్, ఆనియన్స్ కూడా పెట్టుకుంటా. మార్నింగ్ లేచి టమాటోస్, ఆనియన్స్ ఈజీగా కట్ చేసేసుకుంటా అనమాట. తర్వాత కొన్ని వామ్ వాటర్ తీసుకొని వచ్చుకొని ఒక 2 minutes అలా బయట కూర్చొని వెదర్ ఎంజాయ్ చేసేసి ఇంకా మళ్ళీ రూమ్లోకి వెళ్ళి ఒక 10-15, ఇప్పటికే ఆల్మోస్ట్ 6:45 అలా అయిపోయింది. ఒక 10-15 minutes అలా వర్క్ చేసుకొని ఇంకా వేడిని 7 o'clock అలా లేపడం స్టార్ట్ చేస్తాను అనమాట. సో 7 వర్క్ కూడా సైమిల్టేనియస్గా చేస్తున్నాను. 7:15, 7:10 కలా వేదిని లేపి హాట్ వాటర్, వామ్ వాటర్ ఇచ్చి అతను ఫ్రెష్ అప్ అయ్యి ఆయన వెళ్ళిపోయే వరకు ఇంకా నాకు అస్సలు ఫుల్ హడావిడి ఉంటుంది అనమాట. ఏం టైం వర్క్ ఇంకా పక్కన పెడతాను అంతసేపు. ఇంకా వేదికి రెడీ చేసి తినిపించి బాక్స్ పెట్టి 8:30 వరకు అలా పంపించేస్తా. తర్వాత 8:30కి ½ an hour బ్రేక్ ఉంటుంది అనమాట. ఆ బ్రేక్లో బ్రేక్ పెట్టేసుకొని ఇంకా పూజ చేసేసుకుంటాను. ఇంకా పూజ చేసేసుకొని కొంచెం బ్రేక్ ఎక్సీడ్ అయినా పర్లేదు, అలానే అడ్జస్ట్ చేసుకొని పూజ చేసేసుకొని ఇంకా అప్పటి నుంచి ఆల్మోస్ట్ 9:15, 9:30 వరకు మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇంకా వర్క్ పైన ఇంకా లేవకుండా 3 వరకు వర్క్ పైన కూర్చొని లంచ్కి ఓన్లీ చపాతీ చేసేది ఉంటే చపాతీ 15-20 minutes అంత మట్టుకే లేస్తాను. ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత నా కోసం నేను ఇంకా పెసరట్టు వేసుకుంటున్నాను. ఇలానే వేసుకొని కొంచెం బయట ఒక 5 minutes అలా కూర్చొని తినేసి ఇంకా వర్క్ పైన కూర్చుంటే ఇంక ఈవినింగ్ ఆఫ్టర్నూన్ 3 వరకు వర్క్ పైనే కాన్సన్ట్రేషన్ ఉంటుంది అనమాట. ఇంకా ఎందుకంటే మార్నింగ్ 2-3 hours అలా ఆన్ అండ్ ఆఫ్ ఉంటా వర్క్ కాబట్టి కంటిన్యూస్గా వర్క్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఈరోజు ఇందులో మీషో హాల్ కూడా చేశాను. ఒక 2-3 days నుంచి నేను మీషో ఆర్డర్స్ పెట్టాను, ఆర్డర్స్ వచ్చాయన్నమాట. యూస్ఫుల్ ఐటమ్సే, మీకు నచ్చుతాయి అనుకుంటాను. చూడండి, ఇదనమాట బయట కూర్చొని. ఎండ ఉంది, ముందు కన్స్ట్రక్షన్ అవుతుంది, దుమ్ము వస్తుందని నేను ఎప్పుడు ఎవ్రీ సమ్మర్ అది వేస్తాను కర్టెన్. సో ఇక్కడ తినేసి ఇంకా మీషోవి ఇది వర్క్ అయిపోయిన తర్వాత అనమాట, 3 తర్వాత ఓపెన్ చేద్దామని పార్సిల్స్ ఓపెన్ చేస్తున్నాను. ఇది ఆయిల్ డిస్పెన్సర్ అనమాట, దోశకి అలా ప్లాస్టిక్, బట్ వెరీ యూస్ఫుల్ అనిపించింది. ఎందుకంటే మనం నార్మల్గా దోశకి, చపాతీకి పెట్టేది మా ఇంట్లో, అది పెడితే మూత సరిగా పెట్టడానికి రావట్లేదు అనమాట మనం ఇలాంటి బ్రష్ పెడితే. సో మళ్ళీ అది ఎవ్రీ టైం తీసి మళ్ళీ కడిగి మళ్ళీ పెట్టడం అవుతుంది. సో ఇది ఎందుకో ఇది పెడుతున్నా అనమాట. ఇది పెట్టాను ఆర్డర్. ఇది మాత్రం చాలా బాగుంది, క్వాలిటీ కూడా బాగుందన్నమాట. అంత నార్మల్ చీప్ ప్లాస్టిక్ ఏం కాదు.
బ్రష్ కూడా సిలికాన్ అనమాట, బాగానే సైజ్ కూడా పెద్దగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి బోర్డ్స్ పెట్టాను. ఈ బోర్డ్స్ యాక్చువల్గా ప్లెయిన్వి పెట్టాను అనమాట. మా ఫ్రెండ్ పెయింటింగ్ చేస్తుంది, సో ట్రై చేద్దామని మీకు అక్కడ కనిపిస్తున్న ముగ్గుది నేనే వేశాను. సరే ఇవి ఎందుకో ఇవి కూడా బాగా అనిపించాయి, దేవుడి రూమ్ డెకరేట్ చేయడానికి బాగుంటాయి అనిపించింది. సరే అని ఇవి కూడా ఆర్డర్ పెట్టాను. క్వాలిటీ మాత్రం చాలా బాగా వచ్చాయి, ప్రైస్కి వర్త్ అనిపించింది. సమ్ 200 అలా పడ్డాయి 3 పీసెస్కి. అండ్ వెనకాల స్టిక్ చేసుకోవడానికి కూడా వాళ్ళే ఆల్రెడీ డబుల్ టేప్ పెట్టి ఇచ్చేసారనమాట. ఇంకా అవన్నీ అయిపోయి ఇంకా రెస్ట్ తీసుకుందాం అనే టైంకి మా ఫ్రెండ్ కాల్ చేసింది, శారీస్ అతను వస్తున్నాడు రా ఒకసారి చూద్దామని. సో పక్కనే అనమాట మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. వెళ్ళి శారీస్ అవి చూసాము, ఏం తీసుకోలేదు, కాస్ట్లీ అనిపించాయి, అంత నచ్చలేదు. ఇంకా ఈవినింగ్ వచ్చేసిన తర్వాత ఈవినింగ్ రొటీన్ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్కి అన్ని ప్రిపరేషన్స్ అవన్నీ అనమాట. ఈవినింగ్ రొటీన్ అనేది నేను నెక్స్ట్ వీడియోలోనే చేస్తాను. అంతవరకు ప్లీజ్ సబ్స్క్రైబ్, స్టే ట్యూన్డ్.